బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తంగా ఈ ఛార్జ్ షీట్ 224 పేజీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేటివ్ పార్ట్స్ కలిగిన ఈ ఛార్జ్ షీట్ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతరులపై దాఖలు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో ఇది 6వ అనుబంధ ఛార్జ్ షీట్ కావడం విశేషం. ఈ ఛార్జ్ షీట్ ను మే 13న కోర్టు స్వీకరించనుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మే 14తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తంగా ఈ ఛార్జ్ షీట్ 224 పేజీలున్నట్లుగా తెలుస్తోంది. ఆపరేటివ్ పార్ట్స్ కలిగిన ఈ ఛార్జ్ షీట్ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతరులపై దాఖలు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో ఇది 6వ అనుబంధ ఛార్జ్ షీట్ కావడం విశేషం. ఈ ఛార్జ్ షీట్ ను మే 13న కోర్టు స్వీకరించనుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మే 14తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఈడీ మరో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఈ రోజు మరో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. అంటే 6వ అదనపు ఛార్జ్ షీట్ గా దీన్ని పరిగణిస్తున్నారు. అంటే ఈ అదనపు ఛార్జ్ షీట్ కవితకు సంబంధించి కవితతో పాటు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇప్పటి వరకు కవితతో పాటు చరణ్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ లపై వారిని కూడా గతంలో విచారించారు. దానికి సంబంధించి ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ ను 13వ తేదీన రౌజనీ కోర్టు పరిగణలోకి తీసుకుని ఆ రోజు దీనిపై విచారణ చేపట్టబోతుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ అనేది 14వ తేదీతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో 13వ తేదీన ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి 13వ తేదీన వాదనలు ప్రతివాదనలు ఇటు ఈడీ తరపున కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. దాంట్లో ఇప్పటి వరకు కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి మార్చి 15న కవితను అరెస్ట్ చేశారు. తర్వాత కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కవిత కేసు సంబంధించి దర్యాప్తు మేరకు కేసు పురోగతిని మొత్తం కూడా ఏ విధంగా ఉంది, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించారు, కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, మొదటి నుంచి విచారించిన సందర్భం 2023 మార్చిలో కూడా కవితను 4 సార్లు ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారించారు. గతంలో విచారణ సందర్భంగా రాబట్టిన ఆధారాలు కానీ, కవిత ఇచ్చిన సమాచారం కానీ, ఆ సమాచారం ఆధారంగా సేకరించిన ఆధారాలు, మరోవైపు కవితతో లింక్ అప్ అయిన వ్యాపార భాగస్వాములు ఎవరుతున్న రామచంద్ర పిల్లయ్య కానీ, గోరెంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్ర రెడ్డి, విజయ్ నాయర్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పలువురు కీలక నేతలు, ప్రభుత్వ అధికారులు వీరందరూ కూడా కవితతో గతంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కానీ వ్యాపార భాగస్వామ్యంగా ఉన్నారు. కాబట్టి వారితో మాట్లాడిన సంభాషణలు కానీ, వాట్సాప్ చాటింగ్, ఆర్థిక లావాదేవీలు వీటన్నింటినీ కూడా మరొకసారి పరిశీలించి దానికి సంబంధించి కూడా దర్యాప్తులో భాగంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు 5 ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ రోజు 6వ అదనపు ఛార్జ్ షీట్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఈడీ అధికారులు ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కాబట్టి ఇది పరిగణలోకి 13వ తేదీన పరిగణలో కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న తర్వాత ఆ రోజు వాదనలు వినే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్ర ఏంటి, కవిత ఎవరెవరిని మోటివేట్ చేసి వారి నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించిన జోన్లు కేటాయించడం ద్వారా కవిత ప్రతిఫలంగా ఏం ఆశించారు, ఎంత మేర వారి నుంచి డబ్బు ముడుపుల రూపంలో తీసుకున్నారు, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో ఆరోపించినట్టు 100 కోట్ల రూపాయల ముడుపులు అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టారనేది ఈడీ అభియోగాలు నమోదు చేసింది. దానికి సంబంధించి కూడా మొత్తంగా నిందితురాలిగా చేరుస్తూ కవితను ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. మే 13వ తేదీన కవితపై దాఖలు చేసిన 6వ అదనపు ఛార్జ్ షీట్ పై పరిగణలోకి తీసుకుని రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ చేపట్టబోతున్నారు. ప్రియా.
శివ, అయితే 14తో జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు వేసిన ఛార్జ్ షీట్తో మళ్ళీ కస్టడీ పొడిగింపు అవకాశం ఎంతవరకు ఉందంటారు? డెఫినెట్ గా 13వ తారీఖున ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వాదనలు ప్రతివాదనలు కొనసాగే అవకాశం ఉంది. కొనసాగిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ ఢిల్లీ ఈడీ కేసులో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, బెయిల్ పిటిషన్. దానిపై మే 24వ తేదీన తదుపరి విచారణ వింటామంటూ కూడా విచారణ వాయిదా వేశారు. అంటే ఈలోపు ఇటు కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. వారు సమయం కావాలని కోరిన నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ పై విచారణ 24వ తేదీకి వాయిదా వేశారు. 13వ తేదీన ఛార్జ్ షీట్ ను కాగ్నిజెన్స్ లోకి తీసుకుని విచారణ చేపడతారు. 14వ తేదీతో జ్యుడిషియల్ కస్టడీ ముగినడంతో మరో 14 రోజులు పొడిగించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.